పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. యోహాను తన సువార్తలో రాస్తూ ఏ అద్భుతాన్ని కూడా అద్భుతము అనే మాట అనలేదు. కనుక యోహాను ప్రతి అద్భుతాన్ని కూడా యేసు వైపు చూపిస్తూ రాశాడు. ఎక్కువ వ్యక్తిగత సంభాషణలు కనబడతాయి. ప్రభు నికోదేముతో వ్యక్తిగతంగా మాట్లాడాడు, సమరయ స్త్రీతో వ్యక్తిగతంగా మాట్లాడాడు, శిష్యులతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని వివరించాడు యోహాను. మిగతా 3 సువార్తలు జాగ్రత్త వినండి. మీరు ఎప్పుడు మత్తయి, మార్కు, లూకా చదువుతున్నా యేసు ప్రభు చేసిన కార్యాలు, యేసు ప్రభు చెప్పిన బోధలు కనబడతాయి. ఏం చేశాడో ఏమి చెప్పాడో రాశారు. యోహాను ప్రభు ఏమై ఉన్నాడో రాశాడు. ఈ రెండిట్లకి చాలా తేడా ఉంది. ప్రభు ఏమై ఉన్నాడు? ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయనే గొర్రెలకు మంచి కాపరి, ఆయనే నిత్య జీవము. ఇలాంటి మాటలు యోహాను సువార్తలోనే మనకి కనబడతాయి. యోహాను ఏ సూచక, ఏ సైన్ మనకి చెప్తా ఉన్నాడు, దేవుని వైపు ఎలా చూపిస్తూ ఉన్నాడు అనేది ఈరోజు పరిశుద్ధాత్మ సహాయంతో మనందరం కూడా వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ 9వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలంటే 8వ అధ్యాయం కూడా మనం చదివి ఉండాలి. యేసు ప్రభు మార్గాన వెళ్ళిపోతూ ఉన్నాడు. పుట్టు గుడ్డివాడైన ఒక వ్యక్తి ప్రభువుకి కనబడ్డాడు. జాగ్రత్త వినండి. మొట్టమొదటిది చూచే దేవుడు. 2వ అంశము మనం ధ్యానించుకోబోయేది ముట్టిన దేవుడు, రక్షణ వ్యక్తిగతము అనేది అక్కడ మనం ధ్యానించుకుంటాం. 3వ అంశము విడువని దేవుడు. ఈ 3 విషయాలు ఒకసారి మళ్ళీ చెప్తాం. చూచే దేవుడు లేక చూచిన దేవుడు, 2వది ముట్టిన దేవుడు, 3వది విడువని దేవుడు. మొట్టమొదటిది మీరు గమనిస్తే యేసు ప్రభు ఒక మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక గుడ్డివాడిని చూశాడు. గమనించండి, వాడు ప్రభుని చూడలేడు, వాడు ప్రభుని చూసే పరిస్థితి వాడి దగ్గర లేదు. యోహాను ఏమి రాస్తా ఉన్నాడంటే, వాడు ప్రభుని చూడక ముందే ప్రభు వాడిని చూశాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కోనేటికి, సిలోయేమని కోనేటికి అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం. ఈ భూమి మీదకి పంపబడిన వారు ఎవరు అంటే యేసు ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను పంపాడు భూలోకానికి, అనుగ్రహించాడు దేవుడు. కనుక యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మధ్యలో ఎవ్వరూ మధ్యవర్తులు ఉండడానికి వీలు లేదు. యేసు ప్రభు ఆ దగ్గరికి వెళ్ళాడు. కోనేటి దగ్గరికి రమ్మని చెప్తా ఉన్నాడు. గమనించండి, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూల సమయము. ఈరోజు మన జీవితాల్లో నిర్ణయం చేయకుండా తర్వాత అని మనం అనుకుంటే జాగ్రత్త వినండి, రేపు అనేది సైతాను వేసే భయంకరమైన ఉచ్చు. అది భయంకరమైన జిగటగల దొంగ ఊబి. రేపు అనేది లేదు బైబిల్లో. దేవుడు ఈ రోజే రక్షణ పొందమన్నాడు. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము. నీకు ఈ అవకాశాన్ని ఒకవేళ ఉపయోగించుకోకపోతే జాగ్రత్త వినండి, ఈరోజు మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే మన జీవితం నిత్యత్వములో దేవుని కొరకు దాన్ని భద్రపరచడానికి, నిత్యత్వంలో భద్రపరచడానికి దేవుడు 2 చేతులు చాచి నీ హృదయాన్ని దేవుడి చేతిలో పెడతావని ఈరోజు నిన్ను చూస్తున్నాడు. మీరు ఎంతమంది నమ్ముతున్నారో లేదో కానీ విశ్వాస నేత్రాలతో ఆలోచించండి.
ఈరోజు ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆ రోజు ఆ గుడ్డివాడిని చూసిన ప్రభు ఆ చెట్టు కింద కూర్చున్నాడు, రోడ్డు మార్గం పక్కన కూర్చున్నాడు. ఆ ప్రభు నన్ను చూస్తున్నాడు, ఇప్పుడు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఎలా స్పందిద్దాం దేవునికి? పరిసయ్యుడిలాగా స్పందిద్దామా, లేకపోతే ప్రభువా నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా అని స్పందిద్దామా? ఒకవేళ ఈ అవకాశాన్ని మనం విడిచిపెడితే, బైబిల్లో ఒక మాట ఉంది, సమాధి మన్ను నిన్ను స్తుతించునా, మట్టిలో పశ్చాత్తాపము లేదు. ఇదే నేడే అనుకూల సమయము, ఈరోజే. దయచేసి యవనస్తులు జాగ్రత్త వినండి. రేపు అనేది లేదు. రేపు అనేది బైబిల్ ప్రకారం రక్షణ విషయంలో దేవుడు అన్నాడు, నేడే మిక్కిలి అనుకూల సమయము. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, ఈరోజు దేవుడు నీ దగ్గర నిలబడ్డాడు. నువ్వు రాలేకపోయినా, నువ్వు ఆయన్ని చూడలేకపోయినా, దేవుడే నీ దగ్గరికి వచ్చాడు. దేవుడు నిన్ను ముట్టాడు. ఈరోజు నీతో వాక్యం ద్వారా దేవుడు నిన్ను ముట్టుకొని మాట్లాడుతున్నాడు. వాడి కళ్ళు కనబడట్లేదు కానీ చెవులు వినబడుతున్నాయి. జాగ్రత్త వినండి. వినుట వలన విశ్వాసము వస్తుంది. ఏంటి విశ్వాసం అంటే? వెళ్దాం ఈరోజు అందరం కలిసి సిలువ అనే కోనేటి దగ్గరికి వెళ్దాం. ఈరోజు ఆ కలువరి గిరి మీద నుంచి కారుతున్న రక్తం అనే ఆ గొప్ప సెలయేరు దగ్గర నిలబెడదాం అందరం. ఈరోజు మన 2 చేతులు చాచి, ప్రభువా నా నేత్రాలు తెరువు ప్రభువా, నా హృదయాన్ని కడుగు ప్రభువా అని ఈ రోజే, ఈ దినమే మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. వాడు వెంటనే వెళ్ళిపోయాడు. తర్వాత ప్రాముఖ్యమైనది ఇంకొక అంశము, వాడు విధేయత చూపించినందుకు వాడిలో ఫలం కనిపిస్తూ ఉంది. వింటున్నారా? వాడు వెంటనే వెళ్ళినందుకు వాడు ఫలాన్ని చూశాడు. వాడి జీవితంలో అద్భుతము జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్త వినండి. వాడిని దేవుడు పంపించాడు. సిలోయేము అంటే అర్థం ఏంటి చెప్పండి? మాట్లాడదాం. సిలోయేము అంటే అర్థం ఏంటి చెప్పండి? పంపబడిన వాడు. వాడు దేవుని చేత పంపబడ్డాడు. దారిలో ఒకవేళ ఎవరో చేయి పట్టుకొని నడిపించి ఉండుంటారు. జాగ్రత్త వినండి, ప్రాముఖ్యమైనది. వాడు కోనేటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడి చెయ్యి ఎవరో పట్టుకోవాల్సిన అవసరము లేదు. ఇప్పటి వరకు ఒకవేళ జీవితంలో పడి లేస్తూ ఆత్మీయ జీవితంలో ఉన్నావేమో, ఈరోజు ప్రభు రక్తములో కడగబడితే ఈరోజు నీకు నువ్వుగా ప్రభు సహాయంతో నడవడానికి ప్రభు సహాయం చేస్తాడు. వాడు వెళ్ళి మునగగానే, జాగ్రత్త వినండి, వాడి జీవితంలో అద్భుతము జరిగింది. నేను ఎలా అనుకుంటా ఉన్నాను, వాడితో కొంతమంది వచ్చి ఉంటారు, ప్రభు చెప్పాడు వెళ్ళి కడుక్కోమని. కొంతమంది ప్రభుతో వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది ఏమో వాడితో కలిసి వచ్చారు. కోనేటి దగ్గరికి వెళ్ళి ఉంటాడు, నెమ్మదిగా లోపలికి దిగుండి ఉంటాడు. 2 చేతులు పెట్టి మరి ఒకసారి కడుక్కున్నాడో 2 సార్లు కడుక్కున్నాడో, ఆ మట్టి పోవడానికి అంతా 2-3 సార్లు కడుక్కొని ఉంటాడు. కడుక్కొని ఒకసారి పైకి చూసి ఉంటాడు. చూసి అందరూ గట్టు మీద ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళు చెప్పుండి ఉంటారు, ఇప్పుడే ప్రభు మట్టి రాశాడు, ఇక్కడికి వచ్చి కడుక్కుంటే కళ్ళు కనబడతాయి అన్నాడు. ఒక్కసారి పైకి లేచి ముఖం కడుక్కొని పైకి చూసి ఉంటాడు, గట్టిగా అరిచి ఉంటాడు, నాకు కనబడతా ఉంది అని ఎంత గట్టిగా అరిచి బయటకు వచ్చి గంతులు వేసి ఉంటాడు. దీనికంటే ఇంకా అతని జీవితంలో గొప్ప అద్భుతం ఏమీ లేదు, దానికంటే ఇంకా గొప్ప సంతోషం ఏమీ లేదు. గమనించండి, ఆయన చెప్పింది జరిగింది అంతే. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో ఈ రోజు కూడా జరగబోతూ ఉంది. ఈ రోజు జరుగుతుంది. 2000 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది, ఈరోజు జరుగుతుంది. ఇందాక అన్న కూడా మనం విన్నాం చాలా సాక్ష్యాలు. భయంకరమైన జాతులు ప్రభువుని అంగీకరించడానికి ఎంతో కష్టమైన పరిస్థితులు, అంత భయంకరులు, వాక్యము ఎన్నడూ వినని తెలియని వారిని దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, తాగుడు మానేశారు. జాగ్రత్త వినండి, అక్కడ చేసిన దేవుడు, యెరూషలేములో చేసిన దేవుడు ఈరోజు ఇక్కడ కూడా ఈ సమయంలో దేవుడు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. వాడి నేత్రాలు తెరవబడ్డాయి, వాడు చూస్తూ ఉన్నాడు. ఇది సత్యం, దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. గమనించండి, ఈ అద్భుతం జరిగిన తర్వాత మీరు ఒక ఆశ్చర్యకార్యాన్ని చూస్తే, ఆ అద్భుతం వెంటనే జరిగిందని ఉంది. వాడు కళ్ళు కడుక్కున్న వెంటనే జరిగింది. దాని అర్థం ఏంటంటే, వాడు అంటున్నాడు, ఒకప్పుడు నేను అంధుడను, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు రక్షణ అద్భుతము మనం పొందితే వెంటనే మన జీవితాల్లో ఈ అనుభవాన్ని పొందుతాం. చాలామందికి రక్షింపబడ్డామో లేదో అనే అనుమానం ఉంటుంది. రక్షణ భూలోకం తలకిందునైనట్లు మన జీవితాన్ని తలకిందులు చేస్తుంది.
ప్రతి తలంపు మారిపోతుంది. వాడు చూస్తున్న ప్రతిదీ మారిపోయింది. అప్పుడు వరకు వాడికి ఏమీ కనబడట్లేదు. రక్షణ పొందితే దానికంటే గొప్ప ఆనందము, గొప్ప తృప్తి, శాంతి, సమాధానము, నిరీక్షణ, ధైర్యము ఈ భూమి మీద ఎవ్వరూ ఇవ్వలేని తృప్తిని మనం పొందుకుంటాం. అది ఒక వ్యక్తి దాచి తన జీవితంలో ఎక్కడో మూలన ఉంచేది కాదు. అందుకే ఈ వ్యక్తి జీవితంలో రక్షణ అందరూ చూశారు. చూడండి తర్వాత అంశం, వాడి మార్పు అందరికీ కనబడతా ఉంది. 9వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి. వీడే అని కొందరు, వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని కొందరు అనిరి. వాడైతే నేనే అనెను, దేవునికి మహిమ కలుగును గాక. వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అంటున్నారు ఒకరు. కొందరేమో వీడు కాదు అంటున్నారు, కొందరేమో వీడేనేమో అంటున్నారు. కొందరు వచ్చి అంటున్నారు నీ కళ్ళు కనబడుతున్నాయి అన్నారు. కొందరు వచ్చి తల్లిదండ్రులను పిలిపించారు, అసలు వీడు మీకు పుట్టినా వాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే రక్షణ ఒక వ్యక్తి పొందుకుంటే వాడి జీవితం అనేకుల మధ్య సాక్షిగా కనబడుతుంది. వ్యక్తిగతంగా ఒక ప్రశ్న వేసుకుందాం. మన జీవితాల్లో మార్పు చూస్తున్నారా? మన జీవితాల్లో మార్పు చూస్తూ ఉన్నారా? మన జీవితాల్లో మార్పు కనబడతా ఉందా? మన జీవితాల్లో ఇతరులు మన జీవితాల్లో ప్రభువుని చూస్తూ ఉన్నారా? ఒకవేళ అలా చూడకపోతా ఉంటే ఈరోజు దయచేసి ప్రార్థన చేయండి, ప్రభువా ఈ రక్షణ అనుభవం నాకు దయచేయి ప్రభువా. గమనించండి, వాడిలో లేని శక్తి చేత దేవుడిని ఇప్పుడు అప్పటి వరకు వాడికి కళ్ళు లేవు. ఆ మట్టి దేవుడు రాసిన దాంట్లో ఏమీ లేదు. దేవుని మాటలో ఉంది, దేవునికి చూపించిన విధేయతలో ఉంది. వాడికి నూతనమైన కండ్లు దేవుడిచ్చాడు. వింటున్నారు జాగ్రత్తగా? అప్పుడు వరకు వాడి జీవితం వేరు, ఇప్పుడు వాడికి నూతనమైనది వచ్చింది. ఇది వాడిలో లేనిది దేవుడు వాడికి దయచేశాడు. ఈరోజు దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చగలడు, నూతన స్వభావం. అందుకే పౌలు అన్నాడు, పోయినసారి మనం ధ్యానించాం, నేను పూర్వము దూషకుడను, పూర్వము హింసకుడను, హానికరుడను, ఇప్పుడు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గమనించండి, ఒక చీకటి గదిలో ఒక వ్యక్తి కొవ్వొత్తు వెలిగిస్తే ఆ కొవ్వొత్తు అందరికీ కనబడుతుంది. ఆ కొవ్వొత్తు కనబడిన వ్యక్తి ఎవ్వరూ ఉండరు. రక్షణ కూడా అలాంటిదే. భయంకరమైన చీకటి ప్రపంచంలో దేవుడు అన్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ఉదయింప చేస్తూ ఉన్నాడు, ప్రకాశింప చేస్తూ ఉన్నాడు. చూడు, భూమి మీద పాప చీకటి కమ్ముకుంటా ఉంది, నిన్ను వెలిగించడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు అంటే అర్థం ఏంటంటే నీ క్రియలు క్రీస్తు క్రియలులాగా మారుస్తాడు. వింటున్నారా జాగ్రత్తగా? నీ మాటలు ప్రభు మాటల్లాగా మారుస్తాడు. నీ వ్యక్తిత్వం ప్రభు వ్యక్తిత్వంలాగా మారుస్తాడు. నీ జీవితం అంతటిలో అసలు రక్షణ అంటే చెప్పాలంటే, రక్షణ అంటే ఏదో శక్తి లేక పొందుకునేది కాదు, రక్షకుడైన ప్రభువునే పొందుకోవడం. ఇంకా నేను అనేవాడు చచ్చిపోతాడు, నీలో ప్రభు జీవిస్తాడు. అక్కడ పాపం మీద విజయం వస్తుంది, శ్రమల మీద విజయం వస్తుంది, భయం మీద విజయం వస్తుంది, అన్నిట మనలను దేవుడు రక్షిస్తాడు, నిజమైన మార్పు దయచేస్తాడు. అందుకే యేసు ప్రభు ఈ మాట అన్నాడు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండ నేరదు. ఇంకో ట్రాన్స్లేషన్లో కొండ మీద అనే బండ మీద అనే మాట్లాడాడు. క్రీస్తు అనే బండ మీద ఉన్న వ్యక్తి జీవితం మరుగై ఉండదు. ఎంతమంది జీవితాలు మన జీవితాల ద్వారా ప్రభావితం చెందుతూ ఉన్నాయి. గమనించండి, మన జీవితాలు ఇతరులకు ప్రభావితంగా ఉంటున్నాయా? రెండవది ప్రాముఖ్యమైనది, ప్రభు అన్నాడు, దీపము వెలిగించి ఎక్కడ పెట్టరు? మంచం కింద పెడితే ఇల్లు కాలిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నిజంగా రక్షింపబడిన వ్యక్తి జీవితాన్ని, సాక్ష్యాన్ని ఎవరూ దాయలేరు. ఆ వ్యక్తిలో ఉన్న ప్రభావం ఎప్పుడు బయటికి వస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి మాటలు, ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం ఎప్పుడు బయటికి కనబడతానే ఉంటుంది. ఇంకోటి గమనించండి, వాడి జీవితంలో ఇంకోటి జరిగింది. వాడు ఇంకెన్నడూ భిక్షం ఎత్తుకోవడానికి వీలు లేని అద్భుతం చేశాడు. ఒకప్పుడు భిక్షం ఎత్తుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాడు అంధుడు కనుక ఆ సాగు పెట్టుకొని, నేను అంధుడిని, నాకు అందరూ డబ్బులు వేయండి అని ఆ సాగు పెట్టుకొని అక్కడ భిక్షం ఎత్తుకుంటున్నాడు. ప్రభు ఎప్పుడైతే వాడి అంధత్వాన్ని ముట్టాడో ఇంకా ఎన్నడూ వాడు దానికి వెళ్ళకూడని అద్భుతాన్ని చేశాడు. ఒకవేళ అక్కడ ఎవరన్నా కూర్చుంటే ఏమంటారంటే, నీకు కళ్ళు ఉన్నాయి కదా, నువ్వెందుకు భిక్షం ఎత్తుకుంటున్నావు?
ప్రభు మన జీవితంలో చేసిన అద్భుతం ఎలాంటి అద్భుతం? రక్షణ అద్భుతం అంటే, ఒకప్పుడు నీ జీవితంలో ఉన్న పాత స్థితికి నువ్వు మరలా ఎన్నడూ వెళ్ళకూడని అద్భుతం రక్షణ అద్భుతం. అందుకే ఎవడైనాను క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. జాగ్రత్త వినండి, మన జీవితాల్లో ప్రతిదీ నూతన పరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా నా జీవితంలో అద్భుతం చేయి. వాడు మరలా ఎన్నడూ భిక్షం ఎత్తుకోవడానికి వెళ్లకుండా దేవుడు వాడికి సహాయం చేశాడు. ఒకవేళ ఇక్కడ అలవాట్లకు బానిసలైన వారు ఈరోజు వాక్యం వింటున్నారేమో, మనందరం ఈరోజు పరిశీలన చేసుకుందాం. దేవుడు చేసే అద్భుతం ఎలాంటిది ఈరోజు అని అంటే, మరలా నువ్వు ఆ పాత స్థితికి వెళ్ళిపోకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరిస్తే, నిత్యత్వానికి దేవుడు నీ నేత్రాలు తెరుస్తాడు. ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు? వాడు అక్కడ కూర్చొని ఉంటే వాడు యేసుకి కనబడ్డాడు. వాడి నిత్యత్వం ప్రభువుకి తెలుసు. అందుకే పరిసయ్యుల నిత్యత్వము దేవునికి తెలిసి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరిస్తే, మన జీవితాలకి దేవుడు కావలసిన జ్ఞానాన్ని ఇస్తే, ఇక్కడ ఉన్న ఎవ్వరము మనం దేవునికి దూరం అయిపోకుండా దేవునికి దగ్గరికి రావాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కనికరముతో ఈరోజు మన మధ్యన నిలబడ్డాడు. మనలను మార్చే ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు. నీ పాత స్థితికి నువ్వు వెళ్ళిపోకుండా నీ చేయి పట్టుకొని ఆయన నడిపించే దేవుడు. ఇంకొక అంశాన్ని చూడొచ్చు. ముట్టాడు అని అన్నప్పుడు వాడి జీవితం క్రీస్తు కొరకు అంకితం అయిపోయింది. చూడండి, వాడిని అడుగుతూ ఉన్నారు. 10వ వచనం, వాడు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడుగగా, వాడు యేసును ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి పలానా దగ్గరికి వెళ్ళి కడుక్కోమని నాతో, నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని. వింటున్నారు జాగ్రత్తగా. వాడు చూపు పొందిన వెంటనే వాడి జీవితంలో మొట్టమొదటిగా వాడికి జ్ఞాపకం వచ్చిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. నువ్వు ఎలాగా కన్నులు పొందుకున్నావు? యేసు అని ఒక మనుషుడు వచ్చాడు. వాడు చూపు గలవాడే. తర్వాత 7వ వచనం చివరిలో చూస్తే, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చెను అనే మాట ఉంది. గమనించండి, ఆ మాట చాలా అర్థం ఉంది. వచ్చెను అంటే ప్రభు ఎక్కడ వాడికి బురద పూశాడో మళ్ళీ అక్కడికే ప్రభుని చూడడానికి వచ్చాడు. అయితే ప్రభు అక్కడ లేడు, వెళ్ళిపోయాడు ప్రభు అప్పటికే. వీడు ఆనందంతో ఇంటికి వెళ్ళలేదు. వీడి ఆనందంతో అన్నీ ఎలా ఉంటాయి చూడడానికి వెళ్ళలేదు. వాడి జీవితంలో అద్భుతం జరిగిన తర్వాత వాడి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరైపోయారంటే యేసు ప్రభు అయ్యాడు. రక్షణ ఎంత గొప్పదంటే, జీవితంలోనికి రక్షణ రాగానే మొట్టమొదటిగా మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరవుతారంటే యేసు ప్రభు అవుతాడు. యేసు మనకి ప్రభువుగా మారుతాడు. ఆయనకి ప్రథమ స్థానం ఇస్తాం. ఆయనకి మనం ప్రాధాన్యత ఇస్తాము. వాడి నేత్రాలు ఎన్ని చూస్తున్నా, గమనించండి, చాలా చూస్తున్నాడు వాడు, కానీ అన్నిటిలో కూడా యేసు ప్రభువుని వెతుకుతున్నాడు. ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నా కంటి మీద బురద పూశారు? వాడికి చెట్లు కనబడుతున్నాయి, కానీ ఆ చెట్టు వెనకాల ఏమన్నా ప్రభు ఉన్నాడేమో. వాడికి ఇంకా ఏదో దూరంగా ఏదో కనబడుతుంది. ప్రభు తెలుసా నీకు? ప్రభు ఎక్కడున్నాడు? ప్రభుని వెతకాలి. వాడి కళ్ళు అంతా కూడా ప్రభుని చూడాలి, ప్రభుని చూడాలి. ఇది రక్షణలో జరిగే గొప్ప కార్యము. మొట్టమొదటిది రక్షింపబడిన మన జీవితాల్లో అద్భుతం పొందుకున్నప్పుడు, పాపాన్ని జయించే మహాపరిశుద్ధాత్మ శక్తి మన మీదకి దేవుడు మనకు దయచేసినప్పుడు, శ్రమలను జయించే గొప్ప శక్తి దేవుడు మనకిచ్చినప్పుడు, ఈ అంతటి మధ్య మనం యేసు ప్రభువుని చూడడానికి, యేసు ప్రభు ఎక్కడున్నాడు ఆయనను ప్రధాన స్థానంలో మనం పెట్టుకుంటాం. ఇంకొకటి జరిగింది, వాడు ప్రభువుని గురించి సిగ్గుపడలేదు. తల్లిదండ్రులు సిగ్గుపడ్డారు, తల్లిదండ్రులు భయపడ్డారు. మీ అధ్యాయం చదివితే తల్లిదండ్రులు పరిచయలు పిలిపించి యేసు ప్రభు మీ పిల్లోడిని స్వస్థపరిచాడని చెప్తున్నాడు, మీకు యేసు ప్రభు తెలుసా అన్నారు. అంటే వెంటనే తల్లిదండ్రులు అన్నారు, మాకు ఎవడు స్వస్థపరిచాడో తెలీదు, వాడు వయసు వచ్చిన వాడిని అడగండి, వాడికే తెలుసు. వాడు పుట్టుకైతే గుడ్డితనంతోనే పుట్టాడు, కానీ వాడిని ఎవరు స్వస్థపరిచారో మాకు తెలీదు. ఆ తర్వాత మాట ఉంది, ఎవరైనా యేసును అంగీకరిస్తే వాడు వెలివేయబడతాడని వారి తల్లిదండ్రులు భయపడి అనే మాట. వారు భయపడ్డారు, కానీ వీడు భయపడలేదు. భయపడకుండా ప్రభు కొరకు నిలబడ్డాడు. ఎవరు ప్రభు అని అడిగితే ప్రవక్త అన్నాడు. ప్రభువుని గురించి మరలా అడుగుతుంటే వారిని ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే, నేను వాడిని శిష్యుడను అన్నాడు. ప్రభు శిష్యుడు నేను, మీరు ప్రభు శిష్యులు అవుదాం అనుకుంటున్నారా? మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. వెంటనే పరిచయాలు అంటున్నారు, నువ్వు యేసు ప్రభు శిష్యుడివేమో, మేము మోషే యొక్క శిష్యులము, మేము మనుషులను వెంబడించేవారం.
ఈరోజు మన భక్తి జీవితంలో ఆచారాలతో మందిరానికి వచ్చామా, లేక సజీవుడైన దేవుణ్ణి పొందుకోవడానికి వచ్చామా, లేక నామకార్థంగా దేవుని దగ్గరికి వచ్చామా, వ్యక్తిగత సంబంధం కలిగి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రభు కొరకు నిలబడే శక్తి నీకు దేవుడిస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన నీలోనికి వస్తాడు. ప్రభు అంత ప్రేమ కలిగిన స్నేహితుడు ఎవరు లేరు. ప్రభు అంత గొప్ప దైవం ఎవరు లేరు. ప్రభువులాగా ప్రాణం పెట్టిన వారి భూమి మీద ఎవరు లేరు. చివరిది విడిచిపెట్టని దేవుడు. చూడండి, విడిచిపెట్టని దేవుడు 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని మరలా రెండోసారి ప్రభు వాడి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వాడి స్థితిని బట్టి, వాడి పరిస్థితిని బట్టి దేవుడు వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటంటే, వాడు ప్రభుని కలిసిన తర్వాత నన్ను వెలివేసేశారని చెప్పలేదు, బాధపడలేదు. వాడు ప్రభుని కలిసిన తర్వాత నాకు బాధగా ఉందని చెప్పలేదు. వాడు ప్రభుని కలిసిన తర్వాత ఎంతో ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు ఉంటే చాలు, ప్రభుని చూస్తే చాలు. రక్షణ ఎంత గొప్పదంటే, రక్షణ నిన్ను దేవుని వైపుకు నడిపిస్తుంది. ప్రభు ఈ దినం నిన్ను చూస్తూ ఉన్నాడు. చూడండి, ఆ చివరి వచనాలు 2-3 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఆ 2-3 వచనాల్లో ప్రభు ఇలా అంటా ఉన్నాడు. 38వ వచనము, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు 39, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములోనికి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, చూచుచున్నామని మీరు ఎప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. దేవుని మహిమ కలుగును గాక. వీటితో ప్రభు మాట్లాడుతూ అన్నాడు. యేసు ప్రభు ప్రక్కనే పరిసయ్యులు నిలబడ్డారు. అప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, చూడని వారు చూడవలను, చూచివారు గుడ్డివారు కావాలన్నందుకు వచ్చానన్నాడు. వెంటనే వారికి అర్థమయ్యి అన్నారు, అయితే మేము గుడ్డివారమా అని అడిగారు. ప్రభు అన్నాడు, మీరు చూడని వారు లేక కళ్ళు కనబడట్లేదని చెప్పుంటే మీలో ఏ పాపము ఉండేది కాదు. కానీ మీరేమంటున్నారంటే, నాకన్నీ తెలుసు, నేనంతా బాగానే ఉన్నాను, నా జీవితానికి ఏమీ అవసరము లేదు అని అంటున్నందుకు ప్రభు అంటున్నాడు, మీ పాపం ఇంకా నిలిచి ఉన్నది. ఈరోజు 2 సమాధానాలు మనం ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళాలి. ఒకటి, ప్రభువా నేను అంధుడను ప్రభువా, నాలో నిజమైన రక్షణ ఆనందం లేదు ప్రభువా, నాకు నిజమైన నిన్ను వెదికే ఇష్టము నాలో ఇంకా లేదు ప్రభువా, నీ మీద నాకు ఇంకా ప్రేమ రాలేదు ప్రభువా, నేను ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నాను అన్న చెప్పాలి. లేక నేను బాగానే ఉన్నాను, నాకు నువ్వేమీ అవసరం లేదు ప్రభువా, నేను గొప్ప భక్తి చేస్తున్నాను ప్రభువా అనైనా చెప్పాలి. గమనించండి, పుట్టుగుడ్డితో ఉన్న వ్యక్తిని ఎవరు బాగు చేయలేరు ఈ భూమి మీద. ఎవరు కొత్త కళ్ళు ఎవరు ఈ భూమి మీద సృష్టించలేరు. ఒకవేళ కాలిపోతే ఏదో ప్లాస్టిక్ లేకపోతే ఏదో పెడతారు తప్పించి ఒక అవయవాన్ని ఎవ్వరు భూమి మీద తయారు చేయలేరు. ఇది అసాధ్యమైనది. జాగ్రత్త వినండి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, రక్షణ, పరలోకము, ఈ భూమి మీద నిత్య జీవాన్ని ఏ మానవుడు ఇవ్వలేడు, ఏ మానవుడు దాన్ని దయచేయలేడు. ఒకే ఒక్క దేవుడు దయచేస్తాడు. ఇది అసాధ్యమైనది. లాజరు సమాధిలో ఉన్నప్పుడు దేవుడు లాజరు బయటికి రా అని పిలిచాడు. వింటున్నారు జాగ్రత్తగా. ఒక భక్తుడు ఇలా రాశాడు, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు దేవుడు సమాధితో మాట్లాడట్లేదు. వినండి, జాగ్రత్త వినండి దయచేసి ఈ మాట. లాజరు బయటికి రా అన్నప్పుడు సమాధిలో ఉన్న లాజరుతో దేవుడు మాట్లాడట్లేదు, పాతాళములో ఉన్న లాజరు ఆత్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నారు జాగ్రత్తగా. లాజరు ఆత్మ పాతాళానికి దిగజారిపోయేది, అక్కడ ఉంది పాతాళంలో. దేవుని స్వరము పాతాళములోనికి వెళ్ళి లాజర్ని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. లాజరు బయటికి రా అని పిలిచాడు. అప్పుడు పాతాళములో ఉన్న ఆత్మ లాజర్లోనికి ప్రవేశించింది, లాజర్ని కూర్చోపెట్టింది దేవుని వాక్యము, లాజర్ని నడిపించింది దేవుని వాక్యం. ఈరోజు మన స్థితి ఎంత కిందకి దిగజారిపోయినా, ఈరోజు మన స్థితి ఎంత పాతాళమంత లోతుకు దిగజారిపోయినా దేవుడు మన నిజస్థితిని నీకు చూపించడానికి ఇష్టపడతాడు. మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది, దేవుడు నిజస్థితి చూపిస్తాడు. నువ్వు అంధుడివి, నీకు స్వస్థత కావాలి. రెండవది మనం చేయాలి. మొట్టమొదటిది దేవుడు చేస్తాడు, దేవుడు నిజస్థితి చూపిస్తాడు. దేవుడు ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నావు?
ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎంత పాపములో దిగజారిపోయాము, ఎంత భయములో దిగజారిపోయాము, ఎన్ని పరిస్థితులు మనల్ని భయపెడతా ఉన్నాయి, ఎంత లోకం మనల్ని ప్రభావితం చేస్తుంది. ఇదంతా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్రీస్తు రక్తము లేక ఆ కల్వరిగిరి అనే ఆ గొప్ప ఆ దేవుని పరిశుద్ధ జలము, నిత్య జీవ జల నది దగ్గరికి, క్రీస్తు రక్తము దగ్గరికి విశ్వాసముతో ఈరోజు మనం వెళ్ళి, ప్రభువా నన్ను కడుగు ప్రభు అంటే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఆత్మీయ నేత్రాలు తెరవమని అడుగుదాం. ఈ నేత్రాలకి మన దౌర్భాగ్యం కనబడదు, ఈ నేత్రాలకి మన హృదయాంతరంగం కనబడదు. వింటున్నారు జాగ్రత్తగా? మన అంతరంగం అన్నిటికంటే మోసకరమైనదని బైబిల్ చెప్తా ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని చూపించేవాడు దేవుడు ఒక్కడే. దయచేసి నా మాటలు మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈరోజు నీ నిజస్థితి కూడా నీకు అర్థం అవ్వకపోవచ్చు. ఈరోజు ప్రభువా నా నిజస్థితి నాకు చూపించు ప్రభు అంటే ఆశ్చర్యమైన వెలుగుని దేవుడు నీకు ప్రకాశింపచేస్తాడు. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు, ఆయన గుణాతిశయములు ఇవ్వాలని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు చెప్దాం, దేవుని ప్రభువా నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభు. అందుకే చెవి గలవాడు వినుగాక అన్నాడు. ప్రభువా నాకు నిత్యత్వాన్ని చూపించు, నాకు పరలోక నిరీక్షణను చూపించు, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నాకు చూపించు ప్రభువా. ఆత్మకి మరణం లేదని బైబిల్ చెప్తా ఉంది. ఆత్మ ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది. మనం చేసే పనులు ఈ ఆత్మని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాయి? పరిశుద్ధుడైన దేవుణ్ణి అపవిత్రమైన ఆత్మ ఎలా కలుసుకుంటుంది? ఆలోచించండి. అందుకే దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి దయచేసేది యేసు ప్రభు ఒక్కడే. ఎప్పుడు దయచేస్తాడంటే ముందు ఆయన మనకి చూపిస్తాడు, దాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇది నా నిజస్థితి అంటే ఆ పాపమంతా తీసివేస్తాడు. పాపం ఎప్పుడైతే పోతుందో భూమి మీద ఉన్న ప్రతి దాన్ని జయిస్తాం. ఈ లోకయాత్రలో దేనికి భయపడం, ఎందుకంటే పాపం పోయినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవిస్తాం. కనుక 2 గుంపులు చూసాం. ఒక గుంపుని దేవుడు చూసి మీలో పాపము లేనివాడు రాయేయండి అన్నాడు. ఆ గుంపు మాలో ఏమీ లేదు, మేము బాగానే ఉన్నామని యేసు ప్రభుని బయటికి పంపించేశారు. ఈరోజు వ్యక్తిగతంగా పరిసయ్యుడు లాగానే మనం జీవిస్తున్నాం అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక గుంపు ఉన్నారేమో ఇక్కడ. ఆ గుంపు ఎవరంటే, నీకు ప్రార్థన ఇష్టం లేదేమో, నీకు ఇంకా లోకం అంటేనే ఇష్టం, ఇంకా దేనికో బానిస అయిపోయావు. ఈరోజు దయచేసి ప్రభువా నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇంకొక గుంపు ఉంది, ప్రభువా నిజమే నా నేత్రాలు నాకు కనబడట్లేదు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియట్లేదు ప్రభువా, నా మార్గం నాకు చూపించు. అనవసరమైన స్నేహంలో ఉన్నాను, అనవసరమైనవి ఆశించి జీవితంలోకి అనేక కష్టాలు తెచ్చుకున్నాను ప్రభువా. నా స్థితికి మించి లేక నా జీవితంలో అనవసరమైన వాటికి వెళ్ళిపోకుండా నాకు తృప్తి దయచేయ ప్రభువా. కలిగిన దాంతో జీవించడానికి రక్షణ ఆనందము దయచేయ ప్రభువా. నీ రక్షణ ఆనందాన్ని నాకు నూతనంగా పుట్టించి ప్రభువా. స్థిరమైన మనసు నాకు దయచేయ ప్రభువా అంటే దేవుడు ఈరోజు నేత్రాలు తెరవడం మాత్రమే కాదు, ప్రభువే మన జీవితాల్లో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండి మనలను చివరి వరకు నడిపిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చివరిగా వచ్చి యేసు వాణ్ణి కనుగొని వాణ్ణి నడిపించాడు. వాడి జీవితంలో అంతం వరకు దేవుడు నడిపించగల శక్తి కలిగిన వాడు. ఈరోజు మనలను కూడా అలాంటి పాపము లేని స్థితి నుంచి విడిపించి పరిశుద్ధ జీవితం ఇవ్వడానికి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.